గైస్, గుడ్ మార్నింగ్. చాలా డేస్ అయింది కదా వీడియో ఈ రోజు అయితే ఒక చిన్న డిఐఎంఎల్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మా హస్బెండ్ కి అయితే ఈ నట్స్ అండ్ సీడ్స్ జావ మాత్రమే తింటారు. ఒక్కొక్కసారి ఎగ్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. అది మా హస్బెండ్ కి ఇచ్చేసి నేను ముందు రోజు తెచ్చుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. మొత్తానికి 1 month సరిపడా అన్ని సెట్ చేసేసుకున్నాను. ఇక్కడ హనీ స్కూల్ కి వెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. దీని తర్వాత నేను ఫ్రెష్ అప్ అది అయిపోయి టిఫిన్ చేసిన. ఈ రోజు అయితే ఇడ్లీ చేసా, ఇడ్లీ విత్ పల్లి చట్నీ. దాని తర్వాత వంట కూడా ప్రిపేర్ చేసేసాను. ఇవన్నీ చేసేసరికి నాకు ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది హనీ రావడానికి. ఈలోపు నర్సరీకి వెళ్దాం అనుకుంటున్నా. ఎప్పటి నుంచో సెరమిక్ పాట్స్ తీసుకుందాం అని ప్లాన్, బట్ కాస్ట్ అయితే చాలా చెప్తున్నారు. ఇంకా దాని తర్వాత హనీని పిక్ చేసుకొని తను ఫుడ్ పెట్టి పడుకోబెట్టిన తర్వాత ఈ మధ్య నాకు పాటరీ మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకని చెప్పి ఏదో కొంచెం బంక్ పట్టుందో దాంతో ఏదో ట్రై చేసిన. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా అది ఎలా టర్న్ అవుట్ అయింది అన్నది. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ స్నాక్ కింద హనీకి అయితే కొంచెం మసాలా వడ డీప్ ఫ్రై చేయకుండా గుంత పొంగనాలు దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి ఇచ్చాను అనమాట. దాంతో పాటు నేను కూడా టీ తాగేసి డిన్నర్కి అయితే రాగి దోశ వేసా. ఇందులో బీట్రూట్ వేయడం వల్ల కలర్ చేంజ్ చేసి మాత్రం బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.